రేవంత్ కేబినెట్లో తమకు పదవులు వస్తాయని ఆశించిన వారికి మొదటి మంత్రివర్గంలో మొండి చెయ్యే మిగిలిందా? ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ దశాబ్ద కాలంగా పీక్ స్టేజ్లో ఉన్నప్పటికీ పార్టీ మారకుండా కార్యకర్తలకు మనోధైర్యం ఇచ్చిన ఆ నేతను మంత్రి పదవి వరుస్తుందని ఆశించిన ఆయన వర్గ నేతలకు నిరాశే మిగులుతుందా? లేదంటే రెండో జాబితాలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందా? తమకు ఎమ్మెల్యే టికెట్తో పాటుగా గెలిస్తే మంత్రివర్గంలో చోటు ఇస్తామనే హామీతో పార్టీలో చేరిన బ్రదర్స్కు పట్టం కట్టే అవకాశం ఉందా? ఉమ్మడి జిల్లాలకు 2 మంత్రి పదవులు కేటాయిస్తే ఆ జిల్లాలకు మాత్రం పదవి దక్కకపోవడానికి కారణాలు ఏంటి? ఇంతకీ మంత్రి రేసులో పోటీ పడుతున్న వారు ఎవరు? ప్రైమ్ 9 న్యూస్ తెరచాటు రాజకీయంలో చూద్దాం. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం మొట్టమొదటిసారిగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు ఎంపికలను ఆచితూచి అడుగులు వేస్తోంది. సీనియర్లకు అవకాశం కల్పిస్తూనే కొత్తవారికి సైతం మంత్రి పదవులను కట్టబెట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలకు గాను ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ 4 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. రేవంత్ రెడ్డి కేబినెట్లో ఉమ్మడి జిల్లాల్లో 2 మంత్రి పదవులు వస్తాయని ఆశించినప్పటికీ చివరికి మొదటి జాబితాలో మొండిచెయ్యే మిగిలింది. మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, బెల్లంపల్లి సెగ్మెంట్ ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్లలో ఇద్దరికీ మంత్రిగా అవకాశం వరిస్తుందని ఆ వర్గం నేతలు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ ఎవరికీ కూడా మంత్రి పదవి కేటాయించకపోవడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడిన సీనియర్ నేత కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఒకానొక స్టేజ్లో పార్టీ కనుమరుగయ్యే పరిస్థితుల్లో పార్టీని వదలకుండా కార్యకర్తలకు మనోధైర్యాన్ని నింపుతూ ముందుకు సాగారు మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గడిచిన 10 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల్లో కలియతిరుగుతూ ఉండగా, మరోవైపు మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న ప్రేమ్సాగర్ రావు భార్య కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు సైతం జిల్లాలో తన మార్కును క్రియేట్ చేసుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సాధించిన మెజారిటీ కన్నా అత్యధిక మెజారిటీతో ప్రేమ్సాగర్ రావు గెలుపొందారు. 66,082 ఓట్ల భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన అభ్యర్థులందరికన్నా జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. ప్రేమ్సాగర్ రావు పార్టీ సీనియర్ నేత కావడంతో రేవంత్ కేబినెట్లో మంత్రి పదవి పక్కా అనే సంకేతాలు సైతం అందినట్లు వార్తలు వచ్చాయి. దానికి అనుగుణంగానే మొదట మంత్రివర్గ జాబితాలో ఆయన పేరు ఖరారైనట్లు లీకులు సైతం వచ్చాయి. కానీ ఏం జరిగిందో తెలియదు. చివరికి జాబితాలో ఆయన పేరు ఖరారు కాలేదు. దీంతో ప్రేమ్సాగర్ రావు వర్గం నేతలు నిరాశ చెందారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం ఇంద్రవెల్లి అమరుల స్తూపం సాక్షిగా జరిగిన దళిత, గిరిజన దండోరా సభ కాంగ్రెస్ పార్టీకి ఊపిరిపోయడమే కాకుండా కాంగ్రెస్ క్యాడర్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. అనంతరం బోధ్ నియోజకవర్గం నుంచి భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సైతం ఉమ్మడి జిల్లాలో సక్సెస్ అయింది. ఈ 2 కార్యక్రమాలు విజయం సాధించడం వెనుక పెద్దన్న పాత్రనే పోషించారు ప్రేమ్సాగర్ రావు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తామని మంచిర్యాలలో నిర్వహించిన పీపుల్స్ మార్చ్ విజయోత్సవ సభలో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు భరోసా కల్పించింది. కానీ రేవంత్ కేబినెట్ మొదటి మంత్రివర్గంలో ఆయనకు మాత్రం బెర్త్ కన్ఫర్మ్ కాకపోవడంతో ఈసారి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశం ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ ప్రేమ్సాగర్ రావుకు ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని ఆయన వర్గం నేతలంటున్నారు. మరోవైపు మంత్రి పదవి ఆశిస్తున్న గడ్డం బ్రదర్స్ ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచిన గడ్డం వినోద్ ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీతో పాటు ఖర్గేను కలిశారు.
మంత్రివర్గంలో తనకు చోటు కల్పించాలని కోరినట్టుగా తెలుస్తోంది. 2004లో వైఎస్ఆర్ కేబినెట్లో వినోద్ కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు సైతం చేపట్టారు. దీంతో ఈసారి తనకు పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు వినోద్ సోదరుడు గడ్డం వివేక్ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. అనంతరం బీజేపీ పార్టీలో చేరారు. తాజా అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ హస్తం పార్టీలో చేరి చెన్నూరు నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. వివేక్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న స్నేహంతో పాటు గెలిస్తే మంత్రి పదవి హామీ ఇవ్వడం కారణంగానే కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన అత్యంత సన్నిహితులంటున్నారు. ఇప్పటికే పలుమార్లు పార్టీలను మారిన వివేక్కు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే. సామాజిక సమీకరణాల పరంగా చూసుకున్నా ఇప్పటికే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్కకి డిప్యూటీ సీఎంతో పాటు రెవెన్యూ మంత్రిగా కేటాయించారు. మరి సీనియర్ దామోదర్ రాజనరసింహకు కూడా మంత్రి పదవి దక్కింది. ఇదే క్రమంలో మరో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్కు స్పీకర్ పదవి కేటాయించారు. ఈ నేపథ్యంలో మిగిలిన 6 మంత్రి పదవుల్లో ఎస్సీలకు పదవి కేటాయించే ఛాన్స్ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఇప్పటికే వివేక్, వినోద్ ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ పరిణామాల క్రమంలో గడ్డం బ్రదర్స్కి మంత్రి పదవి వరిస్తుందా లేదా, ఒకవేళ మంత్రి పదవి వస్తే ఎవరికి వస్తుంది అనేది వేచి చూడాల్సిందే. జిల్లా నుంచి 3 మంత్రి పదవి రేసులో ఉండడంతో ఎవరికి ఇవ్వాలో అర్థం కాకే మంత్రివర్గంలో చోటు లభించలేదనే వార్తలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. మొదటి మంత్రివర్గంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మొండిచేయి చూపించినప్పటికీ త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో ఇద్దరికీ మంత్రులుగా చోటు దక్కుతుందా, ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందా? ఈ 3లో ఎవరిని మంత్రి పదవి వరిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.